హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకట్ మైడిటెక్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ 1 మంత్ నుంచి నేను సరిగ్గా వీడియోలు చేయలేదు కదా, అంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడం కుదరలేదు ఫ్రెండ్స్. సో ఈ రోజు నుంచి వైజాగ్ స్టీల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్కి సంబంధించి ప్రతి అప్డేట్ కూడా ఇస్తాను. అయితే మన ఛానల్లో రీసెంట్గా చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. అలాగే సిలబస్ కూడా అయిపోయింది. వైజాగ్ స్టీల్ మేనేజ్మెంట్ సైన్కి సంబంధించి సిలబస్ క్లాసెస్ కూడా అయిపోయాయి. ఎగ్జామ్ టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేశాను. ఇంకా టెస్ట్ సిరీస్ ఎవరైనా రాయలేని వాళ్ళు ఉంటే పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకొని కూడా ఆ వీడియోలో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని కూడా ఎగ్జామ్ అటెంప్ట్ చేయండి. అయితే రీసెంట్గా మనకి వైజాగ్ స్టీల్ నుంచి ఒక నోటీస్ అనేది రావడం జరిగింది. అదేంటంటే మనం సిటీస్ అనేవి చేంజ్ చేసుకోమని మనకి నోటీస్ అనేది పంపించారు హోమ్ పేజ్లోని. ఆ తాలూకు లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాని తాలూకు లాస్ట్ డేటు జూలై 8 వరకు ఇచ్చారు. ఇంకా సిటీస్ ఎవరైతే చేంజ్ చేసుకోలేదో త్వరగా చేంజ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఇంకా టైం లేదు మనకి. ఓకే, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. మనకి యాక్చువల్గా జూలై ఎండింగ్లోని మనకి అడ్మిట్ కార్డ్స్ వస్తాయని చెప్పి వైజాగ్ వెబ్సైట్లోని ఇచ్చారు. మేబీ అని నాకు తెలిసి 25 నుంచి 30 మధ్యలోని ఏదో రోజు అడ్మిట్ కార్డ్స్ అనేవి రిలీజ్ చేస్తారు. అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ చేసిన 7 to 10 డేస్లోనే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అంటే ఆగస్టు 10th లోపే మనకి ఏదో రోజు ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు ఈ రోజు నుంచే స్టడీ అనేది స్టార్ట్ చేయండి. అయితే నేను దానికి తగ్గట్టు 20 డేస్ స్టడీ ప్లాన్ అనేది ఇచ్చాను మెకానికల్ వాళ్ళకి. ఓకేనా, ఇప్పుడు మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటే ఇందులో మనకి టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ రెండు ఉన్నాయి, తెలిసిందే కదా. టెక్నికల్ వచ్చేసి 100 మార్క్స్కి, నాన్ టెక్నికల్ వచ్చేసి 100 మార్క్స్కి మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఓకే, ఈ యొక్క ఎగ్జామ్ ప్లాన్ అనేది నేను ఇక్కడ మీకు 15 కాదు ఫ్రెండ్స్, 18 డేస్ అనేది మీకు ఇస్తున్నాను. 18 డేస్ అనేది నార్మల్గా మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. మిగతా 7 డేస్ కోర్స్ అనేది రివిజన్ కోర్సు. సో ఈ మొత్తం డీటెయిల్డ్గా ఏ రోజు ఏ సబ్జెక్ట్స్ చదవాలి అన్నీ కూడా మీకు డీటెయిల్డ్గా చెప్తాను. అయితే వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. వీడియో ఫస్ట్ మనం ముందు వెయిటేజ్ ఏంటో తెలుసుకుందాం. ఈ యొక్క వెయిటేజ్ అనేది నేను ప్రీవియస్ ఇయర్స్ సబ్జెక్టులు తీసుకొని, అదే క్వశ్చన్ పేపర్స్ తీసుకొని నేను అనాలిసిస్ చేసి రీసెర్చ్ చేసి మొత్తం యావరేజ్ మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దీన్ని ఇప్పుడు మనం ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. ఇందులోని టాప్ వెయిటేజ్ వచ్చేసి చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, వర్క్షాప్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ మెటీరియల్స్, ఈ 3 సబ్జెక్టుల మీద, అంటే ప్రొడక్షన్కి సంబంధించినవి. ఈ 3 సంబంధించి మెటీరియల్స్ సబ్జెక్ట్ నుంచి మనకి 20 నుంచి 25 మార్క్స్ అనేది వెయిటేజ్ అనేది ఉంటుంది మేనేజ్మెంట్ ట్రైనీలో. హైయెస్ట్ సబ్జెక్ట్ ఇదే ఫ్రెండ్స్. హైయెస్ట్ మార్క్స్ మనకి వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చే సబ్జెక్ట్స్ ప్రొడక్షన్ టెక్నాలజీ, వర్క్షాప్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ మెటీరియల్స్ మీద మనకి హైయెస్ట్ మార్క్స్ అనేవి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి టీడీ థర్మోడైనమిక్స్ 8 నుంచి 13 మార్క్స్ వచ్చే అవకాశాలు ఉంది పేపర్లోని. ఖచ్చితంగా థర్మోడైనమిక్స్ ఓన్లీ ఒక సబ్జెక్టే, సింగిల్ సబ్జెక్ట్ మీద మనకి 8 to 13 మార్క్స్ వస్తున్నాయి, చూసుకోండి. దీని తాలూకు వీడియోస్ కూడా నేను ప్లేలిస్ట్లో పెట్టాను, ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఎఫ్ఎంహెచ్ఎం ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్ మిషనరీ మీద కూడా మనకి 11 నుంచి 14 బిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అస్సలు వదలకండి ఈ సబ్జెక్ట్ని. ఓకేనా ఫ్రెండ్స్, ఎఫ్ఎంహెచ్ఎం కూడా దీని కూడా క్లాసెస్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. టాపిక్స్ మెయిన్ టాపిక్స్ ఏ చదవాలి అనేది కూడా నేను ప్లేలిస్ట్లో పెట్టాను, అవి ఒకసారి చెక్ చేయండి. అలాగే హీట్ ట్రాన్స్ఫర్ అండ్ రిఫ్రిజిరేషన్, ఈ 2 సబ్జెక్టుల మీద నుంచి బేస్ చేసుకొని మనకి 9 నుంచి 13 మార్క్స్ అనేవి పేపర్లో వస్తాయి, కనిపిస్తాయి ఫ్రెండ్స్. దీని తాలూకు మెయిన్ టాపిక్స్ ఏంటేంటి చదవాలి అనేది కూడా నేను మీకు ఇచ్చాను ఆల్రెడీ టాపిక్స్, ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు కనిపిస్తాయి, చూడండి. అలాగే సామ్ అండ్ ఎండి అంటే స్ట్రెంత్ మెటీరియల్స్ అండ్ మెషిన్ ఆఫ్ డిజైనింగ్ ఎలిమెంట్స్, రెండు కూడా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఫ్రెండ్. ఇది కూడా టాప్ 5లో ఒక సబ్జెక్ట్ ఇది. స్ట్రెంత్ మెటీరియల్స్ అండ్ మెషిన్ డిజైనింగ్ ఎలిమెంట్ మీద మనకు 15 to 20 బిట్స్ వస్తుంది. అంటే సెకండ్ టాప్, ఫస్ట్ వచ్చేసి మన ప్రొడక్షన్, సెకండ్ వచ్చి సామ్ సబ్జెక్ట్ మీద మనకి ఎక్కువ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి. సో మనం 15 to 20 మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా మనకి ఎక్కువగా ప్రిపేర్ అవ్వండి. దీని తాలూకా మెయిన్ సిలబస్ కూడా నేను ఆల్రెడీ మెయిన్ టాపిక్స్ ఏ టాపిక్స్ నుంచి మనకి ఎక్కువగా ఇస్తాడు అనేది కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను, అది కూడా చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇంజనీర్ మెకానిక్స్ అండ్ థియరీ ఆఫ్ మెషినరీ, దీని మీద కొంచెం తక్కువ వెయిటేజ్ ఇస్తాడు. 4 to 7 రెండు సబ్జెక్టులు కలిపి 4 to 7 మార్క్స్ మధ్యలో మనకి ఎప్పుడు కూడా ఇస్తున్నాడు ఫ్రెండ్స్. అంటే మినిమం 4 ఉంటున్నాయి. ఒకవేళ ఇస్తే EM2 థియరీ ఆఫ్ మెషిన్స్ 2 ఇస్తాడు, లేదా ఇంజనీర్ మెకానిక్స్ 3, థియరీ ఆఫ్ మెషిన్స్ 4, ఇలా ఈ రేంజ్లో ఇస్తున్నాడు. 4 to 7 రేంజ్లో మనకి ఈ 2 సబ్జెక్టుల మీద బిట్స్ అనేవి వస్తాయి. ఫైనల్గా UCMP అండ్ IE ఫ్రెండ్స్. UCMP మీద మనకి
ఖచ్చితంగా మనకి 4 మార్క్స్ అనేవి ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ఐఈ మీద 5 బిట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటున్నాయి. సో ఐఈ అంటే ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఫ్రెండ్స్. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ మీద కూడా మనకి 5 to 6 బిట్స్ అలా కంటిన్యూగా ప్రతి ఇయర్ ఇస్తున్నాడు కాబట్టి మనం ఇవి కూడా చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మనకి మొత్తం ఓవరాల్గా వెయిటేజ్ ఆఫ్ మార్క్స్. అయితే మనకి యాప్టిట్యూడ్ అనేది ఆల్రెడీ మనకు తెలిసిందే, ఆ ఎగ్జామ్లోనే ఇచ్చాడు. యాప్టిట్యూడ్ వచ్చేసి మనకి 25 మార్క్స్, రీజనింగ్ వచ్చేసి 25 మార్క్స్, అలాగే ఇంగ్లీష్ వచ్చేసి 25 మార్క్స్, జనరల్ అవేర్నెస్ వచ్చేసి మనకి 25 మార్క్స్ అని చెప్పి డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. వాటి కోసం మనం పర్టికులర్గా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాటి సబ్జెక్టులతో ప్రతి సబ్జెక్టు ప్రతి ఒక్క మార్క్స్ మనం తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు టైం టేబుల్ అనేది ఎలా ఉందో పూర్తిగా చెప్తాను చూడండి. ఇదిగోండి, యాప్టిట్యూడ్ అనేది 25, రీజనింగ్ 25, ఇంగ్లీష్ 25, జనరల్ నాలెడ్జ్ 25, జనరల్ అవేర్నెస్ అంటే ఇందులో హిస్టరీ ఉంటుంది, సివిక్స్ ఉంటుంది, అలాగే కరెంట్ అఫైర్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి చూడండి స్టడీ ప్లాన్ ఎలాగో చూడండి. నేను రేపటి నుంచి వస్తున్నాను, అంటే జూలై 5th నుంచి జూలై 25th వరకు స్టడీ ప్లాన్ అనేది నేను మీకోసం తయారు చేశాను. ఇందులో చూడండి మనకి జూలై 5th నుంచి 8th వరకు, అంటే 8, 5, 6, 7, 8 ఈ 4 డేస్కి ప్లాన్ ఏంటంటే ప్రొడక్షన్, వర్క్షాప్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ మెటీరియల్స్, అలాగే యాప్టిట్యూడ్. సో ఈ 4 సబ్జెక్టులు మీరు ప్రిపేర్ అవ్వాలి. ఎలా అంటే మార్నింగ్ 9 to 12 అనేది మీరు నాన్ టెక్ తీసుకోండి, అంటే యాప్టిట్యూడ్ తీసుకోండి. అలాగే ఆఫ్టర్నూన్ 2 to 6 PM మాత్రమే టెక్ తీసుకోండి. ఎందుకంటే మరి డైలీ రోజంతా చదివినా బొరకెక్కదు, సో గ్యాప్ ఇస్తూ చదవండి. ఓకేనా. ఇంకో విషయం ఏంటంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎవ్రీ డే కూడా 1 గంట అరగంట మీకు నచ్చిన టైంలో ఏదో టైంలో కరెంట్ అఫైర్స్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే జనరల్ అవేర్నెస్కి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే నేను ఈ యొక్క టైం టేబుల్ అనేది టెక్నికల్కి, అలాగే యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్కి మాత్రమే చేశాను. మిగిలినది ఏంటి, జనరల్ అవేర్నెస్ అనేది మీకు నచ్చిన టైంలో ఏదో టైంలో 1-2 గంటలు పెట్టుకొని ఈ యొక్క ప్రిపేర్ అవ్వండి. ఆ బిట్స్, మెయిన్ బిట్స్ 6 months మనకి బిట్స్ చదివితే సరిపోతుంది. అలాగే 6 months చదివి ప్లస్ 2019 జూన్ కూడా చదవండి. ఎందుకంటే మన ప్రభుత్వం మారిన తర్వాత పథకాలు అనేవి పెట్టడం జరిగాయి కదా, కొత్త పథకాలు ఇవన్నీ. సో జూన్ మంత్ కూడా మిస్ అవ్వకుండా జూన్ మంత్ కరెంట్ అఫైర్స్ కూడా పర్టికులర్గా చదవండి. ఇంకా 6 months అంటే లాస్ట్ డిసెంబర్ నుంచి ఇప్పుడు ఉన్న జూన్ వరకు మొత్తం అన్ని కరెంట్ అఫైర్స్ కూడా చదవండి, ఖచ్చితంగా వస్తాయి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి జూలై 9th థర్మోడైనమిక్స్ అండ్ రీజనింగ్. ఓకేనా ఫ్రెండ్స్, జూలై 9th థర్మోడైనమిక్స్, రీజనింగ్, మార్నింగ్ వచ్చేసి నాన్ టెక్, ఈవినింగ్ టెక్, అదే ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ టెక్ చదవండి. అలాగే జూలై 10, 11 2 days హీట్ ట్రాన్స్ఫర్ అండ్ రిఫ్రిజిరేషన్. 2 daysలో అయిపోతుంది ఫ్రెండ్స్. ఇదొక రోజు పెట్టుకోండి. పెద్దగా ఏమీ టాపిక్స్ లేవు, కొద్దిగా ఉన్నాయి టాపిక్స్, మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ అవి ఆల్రెడీ చెప్పాను చూడండి. ఆ రెండిట్ల మీద ఒకసారి ప్రిపేర్ అవ్వండి. అండ్ రీజనింగ్ కూడా మనకి సెకండ్ డే కూడా రీజనింగ్ మళ్ళీ ఇంకోసారి చదవండి. మొత్తం 3 days ఇచ్చాను రీజనింగ్. ఆ 3 days కూడా మీరు ఉదయం పూట రీజనింగ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి 11, 12, 13 ఈ 3 days సామ్, డిఎం. మనకు వెయిటేజ్ మార్క్స్ 20 marks అని చెప్పాను కదా, ఇది టెక్కే పెట్టుకోండి. మార్నింగ్ టెక్, ఈవినింగ్ టెక్కే. చాలా సిలబస్ ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్, దానికోసమే నేను ఇలా ఇవ్వడం జరిగింది. స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, డిజైన్ ఆఫ్ మిషనింగ్ ఎలిమెంట్స్ సిలబస్ చాలా ఎక్కువ ఉంది. సో దీనికోసం ఏం చేస్తారంటే ఈ 3 days ఆ రెండిట్ల మీద మీరు మీ ఇష్టం ఏది చదివితే చదవండి, కానీ 3 daysలో ఈ 2 సబ్జెక్టులు అయిపోయేలా చూడండి రివిజన్. అలాగే నెక్స్ట్ వచ్చేసి జూలై 14 to 16 మనకి 3 days అనమాట. 14, 15, 16 ఒకరు ఇంజనీరింగ్ మెకానిక్స్, థియరీ ఆఫ్ మెషిన్స్, ఇంగ్లీష్ ఇవ్వడం జరిగింది. సో ఇంగ్లీష్ వచ్చేసి మీరు మార్నింగ్ పూట చదవండి, టెక్నికల్ వచ్చేసి ఈవినింగ్ పూట, మార్నింగ్ టు ఈవినింగ్ అనేది చదవండి. వీటితో పాటు జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ అవి చదవడం మాత్రం మర్చిపోకండి. మీకు నచ్చిన ఏదో టైంలో గంట పెట్టుకొని అవి కూడా చూడండి. నెక్స్ట్ వచ్చేసి జూలై 17th యూసీఎంపీ అండ్ ఇంగ్లీష్. యూసీఎంపీ బిట్స్ వచ్చేసి చాలా సింపుల్ ఫ్రెండ్స్, పెద్దగా టాపిక్స్ ఏమీ లేవు. ఈడిఎం, ఈసీఎం అవన్నీ ఉన్నాయి కదా, వాటి మీదే మీరు ఎక్కువగా చదవండి. అన్కన్వెన్షనల్ మెషినింగ్ ప్రాసెస్ అంటే ఇన్ని ఉండవు, ఒక 5 or 8 types ఉంటాయి. వాటి గురించి తెలుసుకుంటే సరిపోద్ది. నాకు తెలిసి హాఫ్ డేలో కంప్లీట్ అయిపోద్ది. సో అలాగే ఇంగ్లీషు మార్నింగ్ చదవండి, అలాగే మధ్యాహ్నం వచ్చేసి యూసీఎంపీ చదవండి. జూలై 18th వచ్చేసి ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ యాప్టిట్యూడ్. మళ్ళీ అగైన్ మనకి ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ కూడా మనకి సిలబస్ పెద్దగా ఏమీ లేదు, హాఫ్ డేలో అయిపోతుంది. గట్టిగా కొడితే 6 topics మెయిన్ టాపిక్స్ ఉంటాయి ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ఆ టాపిక్స్ చదవండి. అలాగే యాప్టిట్యూడ్ కూడా ఒకసారి చూసుకోండి మళ్ళీని. ఓకే, నెక్స్ట్ ఇది సిలబస్ మనకి మొత్తం కంప్లీట్ అయిపోద్ది. మొత్తం కోర్ నుంచి మొత్తం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13
ఓకే 13 కోర్ నుంచి 13 సబ్జెక్ట్స్ అనేవి మనకి క్లియర్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ 13 టాపిక్స్ అనేవి మెయిన్ సబ్జెక్ట్స్ అనమాట. 100% మనకి 95% అనేవి ఈ 13 సబ్జెక్ట్స్ నుండి ఇస్తారు. మిగతా 5% అనేది ఆపరేషన్ రీసెర్చ్ ఇలా ఒక బిట్టు, ఇలా రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ ఒక బిట్టు ఇలా ఇస్తున్నాడు. అది ఒకసారి పెద్దగా లేదు, కాకపోతే ఈ సబ్జెక్ట్స్ నుంచి ఎక్కువగా వస్తుంది. మినిమం 5 మార్క్స్ దాటే కానీ 5 మార్క్స్ లోపు అయితే ఈ సబ్జెక్ట్స్ రావట్లేదు కనుక ఈ 13 సబ్జెక్ట్స్ చాలా ఇంపార్టెంట్. అందులోని టాప్ 5 చెప్పాను కదా మీకు, ప్రొడక్షన్, అలాగే థర్మోడైనమిక్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, డిజైన్ ఆఫ్ మెషినింగ్ ఎలిమెంట్స్, ఈ 5 చాలా ఇంపార్టెంట్. మీరు ఈ 5 చూసిన తర్వాత ఏదైనా చూడండి, మార్క్స్ అనేది ఎక్కువగా ఉంటుంది మీకు. అలాగే ఇప్పుడు రివిజన్ ఎలాగంటే మనకి 18th వరకు మొత్తం సిలబస్ అంతా అయిపోయింది కదా, 19 to 21 అంటే 19, 20, 21 ఈ 3 days నాన్ టెక్ అనేది చూసుకోండి. అంటే యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ ఇప్పటివరకు చదివిందంతా కూడా రివిజనే చేయండి. నెక్స్ట్ వచ్చేసి జూలై 20 నుంచి 25 వరకు ఫుల్ కోర్ చూడండి. ఫుల్ కోర్ ఇప్పుడు చదివిందంతా కోర్ మొత్తం రివైజ్ చేసుకోండి. 25th ఎలా కాదనుకున్నా మీరు ఫుల్గా కంప్లీట్ చేసేయండి సిలబస్. ఓకే 25th నుంచి ఏదో రోజు అడ్మిట్ కార్డ్స్ మళ్ళీ 1 week టైం ఇస్తాడు కదా, అడ్మిట్ కార్డ్కి ఎగ్జామ్ డేట్కి 1 week ఖచ్చితంగా టైం ఇస్తాడు, 10 days అయినా. సో ఈ 10 days మీకు ఎలా ఉంటుందంటే మైండ్కి బర్డన్ లేకుండా మీకు చాలా ఫ్రీగా చదువుకోవడానికి ఉంటుంది. సో 25th లోపు మన టార్గెట్ ప్రకారం మీరు చదువుకున్నట్టు అయితే మీరు ఈజీగా ఎగ్జామ్ అనేది ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఈజీగా మనం మేనేజ్మెంట్ ట్రైనింగ్ అనేది ఈజీగా కొట్టేయచ్చు. సో అయితే మీరు ఈ వీడియోస్ అనేవి ఈలోగా ఇంకెవరు చూడకపోతే క్లాసెస్ అయిపోయి, అలాగే ఎగ్జామ్ టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. మెయిన్ ఇంపార్టెంట్ బిట్స్ కూడా చేశాను. ఇంపార్టెంట్ బిట్స్ ఇంకా ఎవరైనా చేయలేని వాళ్ళు ఉంటే చేయండి. టెస్ట్ సిరీస్ అనే ఫోల్డర్లో ఉంటుంది, ప్లేలిస్ట్లోకి వెళ్తే అవి కూడా ఎగ్జామ్స్ రాసేయండి. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకా అప్డేట్స్, అలాగే అడ్మిట్ కార్డ్స్ గురించి, అలాగే నెక్స్ట్ వీలైతే క్వశ్చన్ పేపర్స్, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ కూడా మీకోసం నేను సాల్వ్ అనేది చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎవరైనా ఉంటే. ఓకేనా, ఇంకా మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.